హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. 4వ రోజే మ్యాచ్ ముగిసిపోతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 5వ రోజు దాకా వెళ్తుంది. ఇండియా ఎలా ఆడుతుంది, ఎన్ని ఓవర్లు కావాలి, 1.5 సెషన్ కావాలా, 1.5 డే కావాలా, లేకపోతే 3.5 సెషన్స్ కావాలా, 4 సెషన్లు కావాలనే క్యాలిక్యులేషన్ ఉండింది. కానీ 1.5 సెషన్లో 10 వికెట్లు ఇండియా తీసేశారు. ఇంకా చాలా ముందే తీయాల్సింది. లాస్ట్లో కొంచెం సంక్షేమ పథకాలు గుజరాత్లో కూడా అందించారు. బట్ ఇవాళ ఏం జరిగింది, ఓవరాల్ టెస్ట్లో ఏం జరిగింది అనే దాని గురించి మనం ఇంకా మొదలెడదాం. లెట్స్ గెట్ స్టార్ట్. డే 2 అయ్యేసరికి అడ్వాంటేజ్ ఇంగ్లాండ్ దగ్గర ఉండింది. బట్ డే 3 స్టార్టింగ్ 15 నిమిషాల తర్వాత ఇండియా ద వే దే కేమ్ బ్యాక్ ఇన్ టు ద మన గేమ్లో వాళ్ళని ఆల్అౌట్ చేయడమే కాదు, యశస్వి జైస్వాల్ అంత అద్భుతమైన రీతిలో ఆడటం. తను ఒక బ్యాక్ పెయిన్ వచ్చి వెళ్ళిపోయాడు. రజత్ పాటీదార్ అవుట్ అయిపోయాడు. కుల్దీప్ యాదవ్ నైట్ వాచ్మెన్ ఓవర్ నైట్ బ్యాటర్గా వచ్చాడు శుభ్మన్ గిల్తో పాటు. వాళ్ళిద్దరు మాది 50 రన్ల పార్ట్నర్షిప్ నడిచింది. కుల్దీప్ యాదవ్ షాట్ కొట్టి సింగిల్కి పిలవక, గిల్లు పరిగెత్తి చూడక ఇవన్నీ జరిగాయి. మిస్కమ్యూనికేషన్ ఆఫ్ ఆల్ షాట్స్ జరిగింది. కుల్దీప్ పరిగెత్తలేదు. ఓ 2 స్టెప్ ప్లేస్ చేస్తున్నాడు. శుభ్మన్ గిల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. కుల్దీప్ బాల్ వాచింగ్ చేస్తూ కూర్చున్నాడు. అక్కడ రన్అట్ అయింది. లేదంటే శుభ్మన్ గిల్ కూడా సెంచరీ కొట్టేవాడు. 91 దగ్గర కొట్టాడు. రెండోసారి ఆ స్కోర్లో కొట్టాడు. తను 91 కొట్టిన మొదటిసారి గెలిచాం. ఒక అద్భుతమైన టెస్ట్ మ్యాచ్. ఇది కూడా మంచి టెస్ట్ మ్యాచే. ఇది కూడా గెలిచేసాం. సో శుభ్మన్ గిల్ రన్అట్ అయిపోయి వెళ్ళిన తర్వాత యశస్వి జైస్వాల్ వచ్చాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా అవుట్ అయ్యాడు. 27కి బాగా ఆడడం. 6 కూడా కొట్టాడు సుమి. ఫస్ట్ 6 తను నమోదు చేసిన ఫస్ట్ 6 తన టెస్ట్ కెరియర్లో. ఆ తర్వాత సర్ఫరాజ్ వచ్చాడు. అప్పటికే చాలా కంఫర్టబుల్ పొజిషన్, అందులో డౌటే లేదు. నిన్ననే ది లీడ్ వాజ్ కంఫర్టబుల్లీ ఓవర్ 300. అది ఎప్పటికైతే జైస్వాల్ అండ్ సర్ఫరాజ్ వచ్చారో అప్పటికి దాదాపు 400 టచ్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరు డబల్ అటాక్ మొదలు పెట్టారు. అక్కడి నుంచి నువ్వా నేనా అన్నట్టుగా ఆడారు. సర్ఫరాజ్ సింగిల్స్ మీద ఫోకస్ చేశాడు స్టార్టింగ్ 10 బాల్లు. బట్ ఎప్పుడైతే తన స్లాట్లో బాల్స్ వచ్చి లాగి పెట్టి పీకాడు. కొంచెం రిస్క్ తీసుకొని ఆడాడు. అండ్ రిస్క్ వాజ్ డ్యూ. తన ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడినప్పుడు కూడా రిస్క్ అనేది ఉండింది. హోప్ఫుల్లీ కంటిన్యూస్ టు ప్లే ద సేమ్ వే. ఒకవేళ అవుట్ అయినా కూడా తనదైన న్యాచురల్ గేమ్లో తను ఆడించే విధంగా తనకి ఒక బ్యాకింగ్ అనేది ఇవ్వాలి. యశస్వి జైస్వాల్ కొట్టాడు. నా సామి రంగా ఇవాళ దంచుడే. జిమ్మీ ఆండర్సన్ 3 సిక్స్లు కొట్టాడు వరుస పెట్టి. 3 ఫుల్ టాస్లో కొట్టాడు, స్ట్రైట్ కొట్టాడు, పక్కకు కొట్టాడు. అసలు జిమ్మీ ఆండర్సన్కి అర్థం కాదు. ఎప్పుడో ఒకసారి ఇండియాకి వచ్చినప్పుడు ఏదో ఒక లెఫ్ట్ హ్యాండర్ తగులుకుంటాడు. లాస్ట్ టైం రిషబ్ పంత్ తగులుకున్నాడు. ఈసారి యశస్వి జైస్వాల్ తగులుకున్నాడు. ఇదేం గోలరా అనుకుని ఉంటాడు. అండ్ యశస్వి జైస్వాల్ 13 సిక్స్లు కొట్టాడు, 16, 17 బౌండరీలు కొట్టాడు అన్న మ్యాటర్ కాదు ఇక్కడ. కన్విక్షన్తో తను ఆడిన షాట్. అంటే ఇక్కడ ఒక T20 టెస్ట్ మ్యాచ్ నేను ఆడలేదు. తన కొన్ని షాట్లు కొట్టాడు, పక్క చేరి స్కూప్లు అవి ఇవి కొట్టాడు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఆ షాట్లు చూస్తే కనుక దోస్ వర్ అగేన్స్ట్ ఒక రకంగా చెప్పాలంటే మేకింగ్ బౌలర్స్ లూజ్ దర్ కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు మరీ రిస్క్ తీసుకొని షాట్లు ఆడారంటే కనుక సరే రిస్క్ తీసుకుంటున్నాడులే మనం ఇలాగే చేద్దాం అని బౌలర్స్కి ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. డీసెంట్ ఇనఫ్ బాల్స్ కూడా ఈ లెవెల్లో ఆడుతుంటే బౌలర్స్ కాన్ఫిడెన్స్ పోదు. దట్ ఈస్ వాట్ వీరేందర్ సెహ్వాగ్ యూస్ టు డూ. అండ్ వీరేందర్ సెహ్వాగ్ లాగానే యశస్వి జైస్వాల్ కూడా ఆడుతున్నాడు. సరే ఈ క్రాలీ ఈ బ్యాచ్ అంతా కూడా మేము మా స్టైల్లో ఆడుతున్నాడు, మేము ఆడుతున్న బ్యాస్ బాల్, మేము ఆడుతున్న అటాకింగ్ క్రికెట్ అన్నాడు. వాళ్ళకన్నా ముందు వీరేందర్ సెహ్వాగ్ ఎప్పుడో మొదలుపెట్టాడు. 20 ఏళ్ల కింద మొదలుపెట్టాడు వీరేందర్ సెహ్వాగ్. సో ఐ థింక్ ఆ ఇన్స్పిరేషన్ అనేది ఖచ్చితంగా ఉంది. నేను యశస్వి జైస్వాల్ నిన్ననే చెప్పాను, తను ఆడుతుంటే కనుక ఆ కంట్రోల్ కానివ్వండి, తను ఆడే ఆ షార్ట్ సెలెక్షన్ కానివ్వండి, టెంప్టేషన్ని కంట్రోల్ చేసుకునే విధానం, అండ్ అలాగే ఎప్పుడైతే వెళ్తాడో ఫుల్ మెజర్తో వెళ్ళే ఆ ఒక షార్ట్ సెలెక్షన్స్ కానివ్వండి, ఆ షార్ట్ అమలుపరిచే విధానం కానీ చూస్తే మైండ్ బ్లోయింగ్గా ఉంది. జాస్ డ్రాప్, హ్యాట్స్ ఆఫ్. యశస్వి జైస్వాల్ యు ఆర్ అ రాక్ స్టార్. 200 కొట్టాడు. తర్వాత 50 ఇక్కడ సర్ఫరాజ్ కాడి నుంచి 2 ఇన్నింగ్స్లోనే 50 వచ్చింది. రైట్, ఒక 5 నిమిషాలు అనిపించింది నాకు కూడా ఇచ్చి ఉండాల్సింది. ఇంకొక 5 ఓవర్లో సర్ఫరాజ్ ఖాన్కి కుదిరితే 100 కొట్టుకో అని చెప్పేసి. బట్ ఆ టైంలో అగైన్ రోహిత్ శర్మ వాజ్ లుకింగ్ ఎట్ ఎన్ని ఓవర్లు కావాలి ఏంటి లెక్క. ఇప్పుడు అనిపించవచ్చు ఇచ్చుంటే అయిపోయేది కదా, ఎందుకంటే వాళ్ళు ఆల్అౌట్ అయిపోయారు కదా అని. బట్ ద థింగ్ దేర్ వాజ్ ఇంకొక 5-6 ఓవర్లు ఇచ్చుంటే బాగుండేది. లేదా ఇప్పుడే వాళ్ళ నుంచి కొంచెం ప్రెషర్లా పెడతాం. ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్ డిఫ్లేట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు డిక్లేర్ చేస్తారా అని చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో డిక్లేర్ చేద్దాం, మళ్ళీ ఆడి మళ్ళీ ఒక ఇండివిజువల్ మైల్స్ కోసం ఆడుతున్నాం ఎందుకు అని ఇంప్రెషన్ ఇద్దాం అని అనుకున్నాను, విచ్ ఇస్ అ ఫేర్ కాల్. ఒక 5 ఓవర్లు ఎక్స్ట్రా ఇచ్చినా కూడా పెద్దగా తప్పుపడ్డాను కూడా, బికాస్ ఈజ్ అ డెబ్యూటెంట్. మొదటి సెంచరీ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. అండ్ లాట్ ఆఫ్ టైం ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్లో ఉంది కాబట్టి. బట్ ఈ డిసిషన్ కూడా మంచిది, ఎందుకంటే ఇట్స్ అ క్లియర్ మెసేజ్ టు ద యంగ్స్టర్. ఇండివిజువల్ రికార్డ్స్ డోంట్ మ్యాటర్. నువ్వు ఇంకా బాగా ఆడితే ఇంకా టైం ఉంది, నువ్వు ఆడిన ఆట తీరు అనేది బాగుంది, వీ విల్ బ్యాక్ యూ అని. సో ఇండియా మొదలుపెట్టిన తర్వాత ఇప్పటిదాకా జరిగిన 8 ఇన్నింగ్స్లో 8 ఇన్నింగ్స్లో రాదర్ ఇన్ఫ్యాక్ట్ 6 ఇన్నింగ్స్లో 4 సార్లు 50+ పార్ట్నర్షిప్ అనేది వాళ్ళిద్దరు నమోదు చేశారు. బెండకెట్ అండ్ క్రాలీ. ఒకసారి 45. అండ్ మొదటిసారి వాళ్ళు 40 దాటకుండా, ఈవెన్ 20 కూడా దాటకుండా వాళ్ళ వికెట్ పడింది.
అది కూడా రన్అట్ రూపంలో. రన్అట్ అది బ్యాడ్ కాల్ అది తన దగ్గర నుంచి, ఎందుకంటే తన కాల్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ టు బి క్రాల్ ఈస్ కాల్. తను 2 స్టెప్లు వేసి కాల్ ఏం చేయలేదు, తను వచ్చాడేమో అని చెప్పి తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. దాంతో ఆ త్రో ఇసిరి కొట్టాడు. ఇక్కడ మనం ధ్రువ్ జురేల్ కీపింగ్ గురించి కొంచెం విస్తృతంగా మాట్లాడదాం ఒక నిమిషం పాటు. ఈ సర్ఫేస్ అనేది కీపింగ్ చేయడానికి కష్టతరంగా మారింది. కొన్ని బాల్స్ బౌన్స్ అవుతున్నాయి, కొన్ని బాల్స్ లో అవుతున్నాయి, కొన్ని బాల్స్ టర్న్ అవుతున్నాయి, కొన్ని బాల్స్ బ్లైండ్ సైడ్ అవుతున్నాడు బ్యాట్స్మెన్ ఉండడం వల్ల. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక బైలు అవి ఇవి వదిలినా కూడా సెకండ్ ఇన్నింగ్స్లో తను కీపింగ్ చేసిన విధానం చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇంత అద్భుతంగా ఎలా కీపింగ్ చేశాడు అనిపించింది. అండ్ ధ్రువ్ జురేల్ కీపింగ్కి 8 మార్కులు ఇచ్చినా కూడా తక్కువ. హిస్ బ్యాటింగ్ వాజ్ ఆల్సో గుడ్, మంచి టెంపర్మెంట్ చూపించాడు. సరే కొంతమంది అనొచ్చు 2 లైఫ్లో వచ్చినా అది వేస్ట్ చేసుకున్నాడు, అది ఇది అనేది పక్కన పెట్టాడు. హీ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ నాకు ఆ టైంలో రవిచంద్రన్ అశ్విన్తో. అండ్ కీపింగ్లో సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం అదరగొట్టాడు బాస్. అండ్ ఈ లెవెల్లో కీపింగ్ చేయడం, ఆ లెవెల్లో కంపోజర్ చూపించడం, బ్యాటింగ్ పరంగా కూడా బాగా ఆడుతుండడంతో డెఫినెట్లీ కేఎస్ భారత్ని కొంచెం పక్కకి నెట్టి తన కీపర్గా వచ్చేసాడు. అండ్ ఇది తను బ్యాటింగ్ చేశాడు కాబట్టి తనకు చోటు రాలి, అద్భుతమైన కీపింగ్ చేశాడు కాబట్టి తనకు చోటు వచ్చింది. ఇది గమనించాలి మీరు. అండ్ ఈ రన్అట్ కూడా పరిగెత్తుకుంటే పట్టుకొని స్టంప్స్ని కొట్టేశాడు, అది కూడా ముందుకు పడుతూ, బ్యాలెన్స్ లేకుండా. అండ్ దాట్స్ అ ఫినామినల్ డిస్ప్లే ఆఫ్ వికెట్ కీపింగ్ త్రూ అవుట్ మ్యాచ్. అక్కడ మొదలు పెట్టుకొని తర్వాత అంతా కూడా అదరగొట్టాడు. సరే కొంచెం రివ్యూలో మన వాళ్ళు కూడా టెంప్ట్ అయ్యారు, 3 రివ్యూలు మన వాళ్ళు వదిలేసుకున్నారు. ఒక రివ్యూ అయితే కంప్లీట్లీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, అది అవసరంగా తీసుకున్నారు. ఇంకో 2 రివ్యూలు టెంప్టెడ్, సరే వెళ్దామా చూద్దామా స్టోక్స్ కాబట్టి వెళ్దామని చెప్పేసి ఆలోచనలోకి వెళ్ళారు. అండ్ దానివల్ల లాస్ట్ వికెట్ కూడా ఇంకా పడితే అయిపోతుంది కదా అని చెప్పేసి వెళ్ళారు. 7 వికెట్లు పడిన తర్వాత అశ్విన్ బౌలింగ్లో. బట్ అదర్వైజ్ ఇట్ హాస్ బీన్ గుడ్. ఇంకోటి మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఆ వికెట్ పడిందో, డకెట్ వికెట్ ఎప్పుడైతే పడిందో, తర్వాత మీకు పోప్ వచ్చాడు. ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా సిరాజ్ని కాదని చెప్పి జడేజాని తీసుకొచ్చాడు, విచ్ ఇస్ అ గుడ్ మూవ్ రోహిత్ శర్మ దగ్గర నుంచి. అశ్విన్ని తీసుకురావచ్చు అక్కడ, బట్ ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు. రైట్ హ్యాండర్ ఆఫ్ స్టంప్ ముందు కొంచెం అక్కడ క్రాక్ లాంటిది ఉంది, హార్ట్లీ వేసినప్పుడు కూడా అది కొంచెం అటు ఇటు అయింది. తనతో వేసి ట్రై చేద్దాం, మొన్నటి ఫాస్ట్ ఇసిరి కూడా కొడతాడు. అండ్ టీం ఉంది కాబట్టి కొంచెం ఫాస్టర్ ఓవర్స్ వస్తాయి, రష్ దేమ్ త్రో అనే ఆలోచన తీసుకొచ్చాడు. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ రౌండ్ ఉంటే అశ్విన్ వచ్చేవాడు ఇమీడియట్గా. ఆ వికెట్ పడింది కాబట్టి ఇమీడియట్గా జడేజాని తీసుకొచ్చాడు. అండ్ జడేజా బౌలింగ్లో ఆలిప్ కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, షార్ప్ ఎడ్జ్ అవుటర్ ఎడ్జ్ తీసుకుని మంచి క్యాచ్. కొంతమంది అనొచ్చు కంఫర్టబుల్ హైట్లో వచ్చిందని, బట్ జడేజా బౌలింగ్లో బాల్ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ కట్ షాట్ ఆడుతున్నప్పుడు అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకొని స్లిప్కి వెళ్తుందంటే అసలు టైమే ఉండదు. అలాంటి సమయంలో బాగా జడ్జ్ చేసి ఆ క్యాచ్ని పట్టుకున్నాడు, వెరీ గుడ్ క్యాచ్. అండ్ జడేజా కూడా చక్కటి బౌలింగ్ వేశాడు, వికెట్ పడింది. ఆ తర్వాత ఇంకో వికెట్ పడింది. ఇదేంట్రా గోలా అనుకుంటూ కూర్చున్నారు ఇక్కడ, ఎందుకంటే స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో పోవడం అందరూ. తర్వాత క్రాలీ సరే అపీల్ చేసి ఏంటిది అనుకుంటే కనుక అది ఎంపైర్స్ కాల్ అని, ఎంపైర్స్ కాల్లో కొంచెం వాళ్ళకి వెళ్ళాయి 2-3 సార్లు ఎంపైర్ 3 సార్లు ఎంపైర్స్ కాల్ ఇండియా వైపే వచ్చాయి. వాళ్ళు కొంచెం నాటకాలు కూడా ఆడచ్చేమో, నేను వీడియో చేస్తున్నప్పుడైతే ఆ నాటకాలు మొదలు పెట్టలేదు, బట్ దే కెన్ స్టిల్ సే ఎంపైర్స్ కాల్ అని. బట్ ఎంపైర్స్ కాల్ మనల్ని ముంచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. 2018 ఇంగ్లాండ్ సిరీస్లో చాలాసార్లు ఎంపైర్స్ కాల్ ముంచింది. నితిన్ మేనన్ ఉన్నప్పుడల్లా విరాట్ కోహ్లీని ఎంపైర్స్ కాల్ ముంచుతూనే వచ్చింది. సో అంపైర్స్ కాల్ అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు. లాస్ట్ టైం విరాట్ కోహ్లీ అంపైర్స్ కాల్ గురించి కంప్లైంట్ చేస్తే వాళ్ళే స్టూవర్ట్ బ్రాడ్, నాసర్ హుస్సేన్ వాళ్ళే చెప్పారు, అంపైర్స్ కాల్ అనేది ఒకవేళ కనుక అది అవుట్ ఇస్తూ పోతే నేను ప్రతి బాల్ అపీల్ చేస్తా, ప్రతిసారి అంపైర్లు అవుట్ ఇస్తూ పోతే బ్యాట్స్మెన్కి ఎక్కడ అని మాట్లాడుతూ వచ్చారు. సో ఇట్ గోస్ ఐదర్ వే. ఇన్ఫాక్ట్ లాస్ట్ వికెట్ అప్పుడు మార్కుడ్ ఇష్టం వచ్చినట్టు ఆడుతుంటే కనుక తను అవుట్ ఇచ్చుంటే అయిపోయింది, అది అంపైర్స్ కాల్గా మారిపోయింది. మన వాళ్ళకి అప్పటికి రివ్యూలు లేవు, అది వేరే విషయం. అండ్ వీ టూ లాస్ట్ ఫ్యూ అంపైర్స్ కాల్స్. మన దగ్గర కూడా ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లో కొన్ని అంపైర్స్ కాల్ అటు ఇటు అయ్యాయి. సో ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. దాన్ని పట్టుకొని కూర్చోకూడదు, ఎందుకంటే దేవర్ అవుట్ ప్లేడ్ వెన్ దే కేమ్ అవుట్ టు బ్యాట్. ఆ రన్అట్ దగ్గర నుంచి క్లియర్గా కనిపిస్తుంది. వెన్ రన్స్ ఆర్ గెటింగ్ ట్రైడ్, డకెట్ లాంటి వాళ్ళకి రన్స్ ట్రై చేసామంటే విల్ ట్రై టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ది బ్లూ, అవుట్ ఆఫ్ ద బాక్స్ కాదు, అవుట్ ఆఫ్ ద బ్లూ. అంటే ఎప్పుడు చేయండి ఏదో చేసేద్దాం అనేదిలో ఉంటాడు, అక్కడ అవుట్ అవుతుంది. కొంచెం ఎక్స్ట్రా ట్రై చేసే ప్రయత్నం చేస్తాడు, అవుట్ అవుతుంది. అండ్ రూట్ కొంచెం ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు, ఆడేద్దాం అనుకుంటున్న టైంలో ఫుల్లర్ లెంత్ బాల్కి టెంప్ట్ అయ్యాడు, అవుట్ అయ్యాడు. స్టోక్స్కి అద్భుతమైన బాల్ పడింది. స్టోక్స్ బ్రిలియంట్ బాల్ అది కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి. ఇన్ఫాక్ట్ అనుకున్నాడు రోహిత్ శర్మ అశ్విన్ ఎప్పుడు తీసుకొద్దామని. సరే జడేజా వేస్తే 2 నుంచి అశ్విన్ తెద్దాం అనుకున్నాడు. సరే అటు కుల్దీప్కి ఇద్దాం, ఏం చేస్తాడు, ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా బాగా వేసాడు కదా, లెట్ మీ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్ అని కుల్దీప్ అని వెళ్ళాడు. కుల్దీప్ వచ్చి 2 వికెట్లు తీశాడు, 2 వికెట్లు పడ్డాయి. కాట్ హోల్డ్ అవుట్ అయ్యాడు, ఒకటి ఎల్యూడబ్ల్యూ స్టోక్స్ అయ్యాడు. జడేజా వచ్చి టకటక 3 వికెట్లు తీశాడు. 50 for 6, 53 for 7 అయిపోయిన మ్యాచ్ అనుకుంటున్న టైంలో మళ్ళీ ఒక పార్ట్నర్షిప్. నిన్న చేయలే ఈ పార్ట్నర్షిప్ గోళాలు 7 వికెట్స్ తర్వాత నిన్న అక్కడ సపోర్ట్ ఇవ్వాల టైలెండర్స్కి. ఇవాళ మాత్రం సర్లే బాగా కొట్టాలి కదా, ఎంతను కొడతారులే అనుకున్నారు. 560 దాకా కొట్టాలి, 570 దాకా కొట్టాలి, వీళ్ళు ఎప్పుడు కొట్టారులే, కొంచెం అటాక్ చేద్దాం అనే రీతిలో కూర్చొని ఉన్నారు. అటు హార్ట్లీ కొంచెం బ్యాట్ ఊపే ప్రయత్నాలు చేశాడు, బ్యాట్ ఊపుతున్నాడు. ఏంది పరిస్థితి అనుకుంటున్న టైంలో ది నీడెడ్ వికెట్. ఎట్లాగైనా సరే ఆ వికెట్ తీసుకోవాలి.
అలాంటి సమయంలో ఫోక్స్ వీళ్ళందరూ బాగా అవుట్ అయిపోతారా, అవుట్ అవ్వరా, మళ్ళీ నెక్స్ట్ డే దాకా వెళ్తున్నారు. రోహిత్ శర్మ అన్నాడు కూడా, అరే నాయన ఒక్క వికెట్ తీయడానికి ఒక అరగంట వస్తుంది, మనకి ఇవాళ ఫినిష్ చేసేద్దాం, ఫసక్ చేసేద్దాం అని. ఆ టైంలో జడేజాని తీసుకొచ్చాడు కుల్దీప్ ప్లేస్లో. జడేజా వస్తూ రాగానే వికెట్ అందించాడు. ఆ తర్వాత నెక్స్ట్ అశ్విన్ కూడా ఎటువంటి డిలే చేయలేదు, అశ్విన్ వచ్చి హార్ట్లీ వికెట్ తీశాడు. సో 2 వికెట్లు పట్టి ఇంకొక వికెట్ కావాలి, మార్క్ కూడా తగిలించాడు జడేజాని. గట్టిగా తగిలించాడు. ఒక ఓవర్లో 3 4 6 లెగ్-బై-4. ఆ లెగ్-బై-4 ఏంది ఆయన మాట్లాడేది, అది అవుట్ ఇచ్చుంటే కంప్లీట్లీ అక్కడ అయిపోయేది గోవిందా. ఆ 100 లోపలే పోవాల్సింది, అదే ఓవర్లో 22 దాకా కొట్టాడు. ఆ తర్వాత కూడా 4 6 వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో జడేజాకి 5 వికెట్లు రాసి పెట్టింది. వాళ్ళ గట్టి కొట్టే ప్రయత్నం చేశాడు, మిడ్ ఆఫ్లో పట్టుకుపోయాడు, యశస్వి జైస్వాల్ క్యాచ్ పట్టుకున్నాడు. అండ్ దాంతో ఇంగ్లాండ్ గాట్ అవుట్. వాళ్ళు ఎంత కొట్టారో అనే విషయం పక్కన పెడితే, ఇండియా విక్టరీ బై రన్స్ మార్జిన్ ఏదైతే ఉందో అది ఇండియాది. ఆడిన 576 టెస్ట్ విన్స్లో ఇండియాకి వీటన్నిటిలో కలుపుకుంటే 434 అనే పరుగుల మార్జిన్ అనేది చాలా పెద్ద మార్జిన్ ఇది ఇండియాకి. వాళ్ళు గెలిచిన టెస్ట్ మ్యాచెస్లో. అంటే ఇన్నింగ్స్ డిఫీట్లు కొన్ని ఇన్నింగ్స్ డిఫీట్లు పక్కన పెట్టండి, జస్ట్ బై రన్స్ మార్జిన్ మనం మాట్లాడుకుంటే 434. కపిల్ దేవ్కి ఇంటర్నేషనల్ వికెట్లు ఎంత, 434. సో ఈ థర్డ్ టెస్ట్ అనేది సెకండ్ డే తర్వాత ఇండియా చూపించిన తీరు, ఆడిన ఆట, చూపించిన డామినెన్స్ అనేది ఇది కంటిన్యూ కావాలి. దిస్ ఈజ్ వేర్ బౌలర్స్ అందరూ కూడా ఇలా వేద్దాం, ఇలా చేద్దాం, వాళ్ళు ఎంత అటాకింగ్ చేయడానికి వచ్చినా వీ విల్ నాట్ అలౌ దెమ్ టు అవుట్ బ్యాటర్స్. మన బౌలింగ్ సత్తా చూపిద్దాం. ఈ ఫీల్డ్ పెడతాను, ఆ ఫీల్డింగ్ మీరు బౌలింగ్ వేస్తారా, కాదు నాకు ఇలాంటి ఫీల్డ్ కావాలి, ఆ ఫీల్డింగ్ నేను బౌలింగ్ వేస్తా. చూడండి, ఇలాంటి ఒక హెల్దీ డామినేటింగ్ డిస్కషన్ జరిగింది అండ్ అందరూ పర్ఫామ్ చేశారు. క్రెడిట్ టు బుమ్రా. సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అందరూ అదిరిపోయే విధంగా బౌలింగ్ వేశాడు. ఆ సెకండ్ డే రాత్రి కూడా వచ్చి వికెట్ తీశాడు, బౌన్సర్లు కొట్టి. ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా 3 వికెట్లు తీశాడు సిరాజ్. కుల్దీప్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. జడేజా కాంట్రిబ్యూటెడ్. సెకండ్ ఇన్నింగ్స్లో జడేజా 5 వికెట్లు తీశాడు, బుమ్రా కాంట్రిబ్యూటెడ్. ఆ తర్వాత కుల్దీప్ బాగా బౌలింగ్ చేశాడు, అశ్విన్ ఒక వికెట్ కూడా తీశాడు. రన్అట్ రూపంలో సిరాజ్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. సో అన్ని విధాలుగా చూసుకుంటే కనుక ఇట్ హ్యాస్ బీన్ అ ఫెంటాస్టిక్ విక్టరీ. విక్టరీ గురించి నెక్స్ట్ వీడియోలో, ఈ సిరీస్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడదాం. బట్ ఒక ఫెనామినల్ విక్టరీ అనేది ఇండియా ఇంగ్లాండ్ మీద రాజ్కోట్ టెస్ట్లో సాధించింది.